ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 5వ చరణం. ద లార్డ్ ఈజ్ గ్రేషియస్ అండ్ రైచియస్, అవర్ గాడ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కంపాషన్. సామ్స్ చాప్టర్ 116 వర్స్ 5. ఈ రోజుకు గాను మహాశక్తి సంపన్నుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము నమ్మిన దేవుడు మన రక్షణకర్త అయిన దేవుడు. మన యేసయ్య దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు అని దావీదు భక్తుడు కీర్తిస్తున్నాడు. ఈ లోకంలో మనకు ఎందరో సహాయం చేస్తూ ఉండొచ్చు. ఈ రోజున ఒక మనుష్యుని సహాయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారము ఉండొచ్చు. అయితే వారు మన పైన నిత్యము జాలి కలిగి ఉండకపోవచ్చు, మన దగ్గర నీతిగా ప్రవర్తించకపోవచ్చు. ఈ రోజు చూపుతున్న వాత్సల్యత, ప్రేమ రేపటి రోజున మన ఎడల కనబరచకపోవచ్చు. ఎందుకంటే వారు కూడా మనుషులే. మనుషులందరూ అస్థిరులే. కానీ మన దేవుడు నిత్యము ఒకే విధంగా ఒకే రకమైనటువంటి ప్రేమను, కృపను కనబరచువాడు. పరిశుద్ధ లేఖనముల్లో భక్తుడంటున్నాడు, ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు అని. దేవుడు దీర్ఘశాంతుడు అంటే ఆయన మనము చేసినటువంటి తప్పులకు, మనం చేసినటువంటి అపరాధములకు, మన యొక్క అతిక్రమములకు వెంటనే కోపించే దేవుడు కాడండి. మనల్ని ఆయన సరిచేసుకోవడానికి ఆయన యొక్క సహాయాన్ని తప్పక ఇస్తాడు. మనము పనిచేసే చోట, మనము జీవించే ప్రాంతంలో ఒకవేళ ఏదైనా తప్పు చేశాము అనుకోండి, ఆ తప్పును బట్టి మన పైన వెంటనే కోపించుకుంటారు, వెంటనే విసుక్కుంటారు, వెంటనే మనల్ని నిందిస్తారు. కానీ మన కృప కలిగిన దేవుడు మాత్రం అలా కాదంట. దీర్ఘశాంతముతో మనకి నేర్పిస్తాడు, సరిచేసుకోవడానికి సమయం ఇస్తాడు. ఎజ్రా భక్తుడు అంటున్నాడు, యెహోవా ఇజ్రాయేలీల దేవా నీవు నీతిమంతుడవై ఉన్నావు, అందువల్లనే నేటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము. చిత్తగించుము, మేము నీ సన్నిధిన అపరాధులము గనుక నీ సన్నిధిన నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేశాడు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించండి. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భక్తుడైనటువంటి ఎజ్రా ప్రార్థించినట్లుగా మనం చేసేటువంటి అపరాధములకు, మనం చేసే కొన్ని తప్పులకు మనము ఈ రోజున సజీవంగా ఉండే అర్హత ఏమాత్రం లేదు. ఆయన సన్నిధిన నిలిచి ప్రార్థించే భాగ్యము మనకు ఉండదు. కానీ మన దేవుడు వాత్సల్యత గలవాడు గనుక, దయగలిగిన వాడు గనుక మనల్ని సజీవులుగా ఉంచాడండి. ఈ రోజున దేవుడిచ్చినటువంటి వాక్య భాగమును చూస్తే ఈ మాటలు లేదా ఈ యొక్క కీర్తన దావీదు భక్తుడు దేవునికి చేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దావీదు భక్తుడు ఎందుకు అంతగా దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, ఎందుకు ఆయన దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు అని అంటున్నాడంటే ఆయనకు ఏదో గొప్ప కార్యం దేవుడు చేశాడు అని అర్థం. అంతేకాదండి, మనం కూడా దేవుణ్ణి ఎప్పుడు కీర్తిస్తాము? మనకున్న బాధల నుండి, మనకున్న కష్టాల నుండి, మనకున్న అనారోగ్య సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపించాడు అని తెలిసినప్పుడు దేవుణ్ణి బహుగా స్తుతిస్తాము. అదే విధంగా భక్తుడైన దావీదు కూడా కీర్తిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపుము అని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టితిని. ఈ విధంగా దావీదు మొరపెట్టిన వెంటనే ఆయన దయాళుడు, నీతిమంతుడు, వాత్సల్యత గలవాడు గనుక భక్తుడు కృంగి ఉండగా దేవుడు రక్షించాడు. భక్తుడు ఇంకొక మాటను కూడా అంటున్నాడు, ఆయన నాకు చెవియొగ్గెను కావున జీవిత కాలమంతయు నేను ఆయనకు మొర్రపెట్టుదును అని. అవునండి, దేవునికి మనము మన యొక్క జీవిత కాలము, మనము బ్రతికున్నంత కాలము, మనము బ్రతికిన అన్ని రోజులు మొర్రపెట్టి
సహాయము కోరినా ఆయన ఏమాత్రం విసుక్కోకుండా ఏమాత్రం సనుక్కోకుండా మన యొక్క మొరను వింటాడు, మనకు సమాధానం కలగజేస్తాడు, మన కష్టాల నుండి రక్షిస్తాడు. ఆలోచించండి, మనుషులైతే మనకు ఎన్నిసార్లు సహాయం చేస్తారండి, ఎన్నిసార్లు మన బాధను చెప్పుకుంటే వింటారండి. ఎంత సొంత వారైనా ఎంత తోడబుట్టిన వారైనా ఒక సమయానికి మన పైన విసుక్కుంటారు. ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు అడుగుతావు, ఎన్నిసార్లు నీకు ఈ పని చేయాలి అంటారు. కానీ మన దేవుడు ప్రేమ వాత్సల్యత కలిగినటువంటి మన కృపగల తండ్రి మన మొరను నిత్యము వింటూనే ఉంటాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నాకున్న సమస్యను తీర్చమని, నాకున్న కష్టాన్ని తీసివేయమని, నీకున్న అనారోగ్య మానసిక సమస్యలు తీసివేయమని, కుటుంబంలో ఉన్న శోధల నుండి విడుదల కలగజేయమని, గర్భఫలము ప్రసాదించమని దేవుని దగ్గరకు ఈ రోజున వచ్చి ఉండొచ్చు. అయితే దేవుని పైన నమ్మకం ఉంచి నీ హృదయములో అనుమానానికి తావు లేకుండా, ఈ లోక పరిస్థితులను పట్టించుకొనకుండా, ఎవరు చెప్పింది వినకుండా మనసు పెట్టి ప్రార్థించు. దేవుడు నీ కార్యం తప్పక జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, బాధపడకు. మనందరికీ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క గొప్ప సహాయం ఉంది. ఆయన కృప మనపై ఉంది. ఆయన అందరినీ ఆదరించేవాడు. నిన్ను కూడా ఆదరించి నీవున్న స్థితిలో నిన్ను నిలవబెడతాడు. నీవనుకున్న స్థితిలో నిన్ను నిలవబెడతాడు, రక్షించి కాపాడతాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ రోజు నా వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. అయా ఈ రోజున మరి తండ్రి, అయా మీరు దయాళుడని, నీతిమంతుడని, అయా మీరు ప్రభువా వాత్సల్యత గల దేవుడు అని, మా పైన జాలిపడే దేవుడు అని, మా పైన కృప చూపే దేవుడు అని, అయా నిత్యమో తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతున్న ప్రభువుడు అని, అయా ఏ సమయంలో మొరపెట్టినా మా మొరను మీరు ఆలకించే దేవుడవని, తప్పక సహాయమును అనుగ్రహించే తండ్రివని, అయా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచినందుకు, బలపరిచినందుకు, ఆదరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఈ రోజు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభువా, శారీరక రుగ్మతలతో ఉన్నారో ప్రభువా, అయా మరి హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతూ ఉన్నారో ప్రభువా, అయా వారిని బట్టి అయా మొరపెడుతున్నాం. సంపూర్ణ ఆరోగ్యాన్ని వారికి దయచేయండి, సంపూర్ణ స్వస్థతను వారికి అయా అనుగ్రహించండి దేవా. వారిని మీరే తాకండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అంటున్నావు తండ్రి. మీ యొక్క సహాయం వారికి దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభువా, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. కుటుంబములో సమస్యలను యేసు నామములో తొలగించండి. భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలను, అయా గొడవలను, అల్లర్లను అన్నిటి నుంచి కూడా మీరు విడుదల దయచేసి సమాధాన పరచమని, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా మరి తండ్రి, చేతి పనులు లేక బాధపడుతున్నారో, సరైన ఉద్యోగము లేక దిగులు చెందుతున్నారో, పని ఉన్నా తండ్రి మరి శాలరీ రాక బాధపడుతున్నారో, వారిని బట్టి ప్రార్థిస్తుండగా మీరే వారికి సహాయం చేయండి ప్రభా. అద్భుతమైన కార్యము వారి పట్ల జరిగిస్తూ రమ్మని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరే తోడై ఉండండి. యవన వయసులో ప్రభా మీ కాడిని మోసే కృపను దయచేయండి. ముఖ్యంగా మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. చెడు స్నేహాల నుండి వారికి విడుదలను అనుగ్రహించండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అయా ఎందరైతే బిడ్డలు ప్రయాణాల్లో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా సౌఖ్యముగా జరుగునట్లుగా కృప చూపించండి. సువార్థికులను బలపరచండి అయ్యా. మిషనరీస్ ని దీవించండి అయ్యా. మీ యొక్క సువార్తను అనేక జనులకు తండ్రి వారు ప్రకటించినట్లుగా కృప చూపించండి నా ప్రభా. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి అయ్యా. సంఘాలను మీరు బలపరచండి. సంఘానికి క్షేమాన్ని దయచేయండి నా ప్రభా. అయా సంఘ సరిహద్దులను విశాలపరచండి దేవా. అయ్యా మరి తండ్రి, ఎత్తబడే సంఘంగా ప్రతి సంఘాన్ని మీరు నిలవబెట్టండి ప్రభా. అదే విధంగా నా ప్రభా, మా భారతదేశాన్ని దీవించండి అయ్యా. సమాధాన దేశము, ప్రేమ కలిగిన దేశము, తారతమ్యాలు విభేదాలు లేనటువంటి దేశముగా మా భారతదేశాన్ని మీరు నిలవబెట్టుకోండి నా ప్రభా. అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సమయోచితమైన జ్ఞానము, వివేచనను వారికి మీరు అనుగ్రహించండి అయ్యా. ఇతర దేశాల్లో ఉంటున్న మీరు ఆశీర్వదించండి. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదవన్న వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చమని వేడుకుంటున్నామయ్యా. గుండె చెదిరిన వారిని తండ్రి బాగు చేయువాడవు, వారి గాయములు కట్టువాడవు ప్రభా. ప్రతి బిడ్డను మీ చేతికి
చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. అనాథలను అభాగ్యులను ఆదుకునే దేవుడవు, విధవరాల పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు ప్రభా. ప్రతి ఒక్కరికి మీరే తోడై ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో అయ్యా మరి తండ్రి ఎందరైతే ఉన్నారో ప్రభా, వారిని తండ్రి మీరే బాగు చేయమని, అయ్యా మీరే వారిని ఓదార్చమని, బలపరచమని, అయ్యా మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని, మానాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాం. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.